హాయ్, అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 10 కేజీలు ఆర్డర్ వచ్చింది. ఆ 10 కేజీలు ఎలా కట్ చేస్తాను, మనం ఫంక్షన్కి తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ మీకు చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. చాలామంది ఈ మధ్య అంటే అన్న మీరు చికెన్ చేసేది మీరు పెట్టట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. అసమానం ఆ డ్యాన్సులు అంటే జోష్ ఉండాలి, కానీ మన పని మీద మనం పర్ఫెక్ట్గా అన్నీ కూడా తెలియపరచాలి కదా, అన్నీ ఉండాలి. నేను ఈ మధ్య పాటల మీద నాకు కొద్దిగా నమ్మకారమా ఏమంటారు, ఉత్సాహం ఎక్కువ. పాటలు వస్తే ఆ ఊపే వేరే ఉంటుంది. ఇప్పుడు చెప్తాను. చికెన్ చాలామంది ఫంక్షన్లు అనగానే వాళ్ళు రేట్ ఆలోచిస్తారు. మనకు రేటు ఎంత ప్రధానమో వస్తువు కూడా అంతే ప్రధానం. మీరు రేట్ అడిగేటప్పుడు క్వాలిటీని దృష్టి పెట్టుకోండి. చికెన్ అతను హోల్సేలే ఇస్తుంటాడు. ఎలా ఇస్తారు? మాకు ఫ్యాట్ ఇలా నీట్గా తీసేసి ఇవ్వాలి. మీరు నెక్కు ఈ ముందర అంటే స్మాల్గా ఇది బ్లడ్ ఉంటుంది, అలానే కట్ చేస్తూ ఉంటారు. అది బాగుంటుంది. ఆ ఫ్రంట్లో తీయమని చెప్పండి. ఇది ఏంటంటే బ్లడ్ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ఫ్యాట్ ఉంటుంది మొత్తం. అలానే ఉంచేసి అలానే కట్ చేసి చూడరు కదా. ఇప్పుడు వాళ్ళ హోల్సేల్ మీరు అడిగేటప్పుడు కొన్ని ఇలా డిసైడ్ చేసి చెప్తే వాళ్ళు అలానే చేస్తారు. ఒకవేళ మీరు అనుభవం ఉన్న వాళ్ళైతే ఫ్యాట్ వచ్చింది ఏందయ్యా నేను చెప్పింది మీరు చేయలేదని డబ్బులు మీరు ఆపొచ్చు. మీ వస్తువు మీకు న్యాయంగా ఉన్నప్పుడు అప్పుడు డబ్బులు ఇవ్వండి. తొందరపడి ముందే ఇచ్చి మనము ఏ వస్తువు అయినా సరిగ్గా తీసుకోపోకపోతే వంట చేసేవారు ఎలా చేస్తారు? వాళ్ళు చేస్తారు. ఒకవేళ టేస్టు హెల్త్ మంచిగా ఉందనేది మనం తీసుకెళ్ళే వస్తువునే. మనము చీప్ లిక్కర్ తీసుకెళ్ళి హై బ్రాండ్ వాసన రావాలంటే ఎట్లా? అలా క్వాలిటీని మీరు ఒకటే అడగండి. షాప్కి వెళ్ళిన తర్వాత రేట్ ఏమి ఇస్తున్నారు అడిగినప్పుడు హోల్సేల్ వాళ్ళు చెప్తారు పేపర్ రేట్ కన్నా 10 రూపాయలు 20 రూపాయలు అట్లా కొంతమంది ఉంటారు. క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళైతే కరెక్ట్ పేపర్ రేట్ ఇస్తే వాళ్ళకు 15 రూపాయలు మాత్రమే మిగులుతుంది. క్వాలిటీగా ఫ్యాట్ ఇవన్నీ లేకుండా ఏమైనా ఇస్తే మీరు వాళ్ళు 20, 30, 40 ఇస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యాట్ ఉంచాల్సిందే. మీకు కక్కుతే అక్కడ క్వాలిటీకి లెస్ వస్తుంది. అంతేగాని నాకు క్వాలిటీ కావాలి రేటు కావాలంటే షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళు చేయాల్సిన మోసం చేస్తారు. మోసం అనకూడదు కానీ వాళ్ళ జాగ్రత్త. ఇప్పుడు మీరు ఆశపడటంలో తప్పు లేదు. ఆశ అంటే హోల్సేల్ రేటు ఇవ్వండి, నీట్గా ఇవ్వండి అనేది ఆశ. ఆశలో అడగటంలో తప్పేమీ లేదు. అత్యాశపడి పక్కన 40 రూపాయలు ఇస్తున్నారు, 50 రూపాయలు ఇస్తున్నారు అంటే క్వాలిటీని అతను మెయింటైన్ చేసి విధానంలో చేస్తుంటాడు కదా నీట్గా. సహకరించి అంటే ఈ విషయాలే అడగండి. నాకు పేపర్ రేట్ ఇచ్చినా పర్వాలేదు, నీట్గా ముందర నెక్కు తీసేయండి, ఫ్యాట్ తీసేయండి అని చెప్పు. నాకు పేపర్ రేట్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే దాంట్లోనే 15 రూపాయలు మిగులుతుంది. మీరు దానిలో అడిగి మీ క్వాలిటీ దెబ్బతింటుంది. ఓకేనా? ఇవి అడగండి. పేపర్ రేట్ ఇచ్చినా పర్వాలేదు, మాకు ఫ్యాటు
ముందర నెక్ నీట్గా ఇవ్వండి, పువ్వు లేకుండానే చెప్పండి అంతే. మనము ఎవరికైనా భోజనాలు పెడుతున్నప్పుడు మంచి వస్తువు తీసుకొచ్చాం, అది మీకు పేరు ఉంటుంది. అంతేగాని ఏదో ఉండి అక్కడ పడేసాం ఫంక్షన్ అంటే, ఈ ఫంక్షన్లో జాగ్రత్తగా చూసుకోవడం కష్టమే, కానీ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి కదా. మనం ఏ విషయంలో డెకరేషన్ ఇవన్నీ ఏ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ అన్నా అవ్వచ్చు, కానీ ఈ మధ్య ఏంటంటే డెకరేషన్లో కాంప్రమైజ్ అవుతారు, కాంప్రమైజ్ అవ్వట్లే, సరిగ్గా చెప్పట్లే. డెకరేషన్లో కాంప్రమైజ్ అవ్వరు, ఎంత రేట్ అయినా పెడతారు. ఫుడ్ విషయానికి వచ్చేసరికి డిస్కౌంట్ రాదు, దాంట్లో కూడా డిస్కౌంట్ వస్తుంది, కానీ పబ్లిక్ ఏం తక్కువలు కాదు. ఏ ఫంక్షన్ జరిగినా ఫుడ్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది సరిగ్గా లేకపోతే మీరు ఎన్ని కోట్లు పెట్టి ఎంత ఫంక్షన్ డెకరేషన్ చేసి ఏం చేసినా శూన్యం. చెప్పాను కదా, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు క్వాలిటీగా చికెన్ కావాలంటే చికెన్ షాప్కి వెళ్ళి మీరు నాకు పేపర్ రేట్ ఇవ్వండి, ఫ్యాట్ లేకుండా, జిడ్డు లేకుండా. ఇది చాలా ఉంటుంది. మీకు చికెన్ అంటే ఏముంటుంది అని కొంతమంది పనికి మళ్ళీ సన్నాసులు అడుగుతూ ఉంటారు. నాకు చిరాకు తెగుద్ది, ఏముంటుంది చికెనే కదా అని. ఇదో ఎంత జిగుడు అంటే ఇవి ఉంచేస్తే 20-30 రూపాయలు మాకు కలిసి వస్తుంది, అదే చేస్తారు. అందుకోసమే నేను చెప్తున్నాను కదా, సరిగ్గా రేట్ అమ్మితే చికెన్ 15-20 రూపాయలే మిగులుతుంది చేసాను. వాళ్ళు 40 రూపాయలు ఒకరు ఇస్తున్నారంటే ఎలా ఇస్తారు? వాడు మీకు మన ప్రజాసేవ చేయడానికి కంకణం కట్టుకొని షాప్ ఇచ్చారా? కస్టమర్లు దేవుళ్ళు, ఇచ్చే రూపాయనే అడగలుగుతాడు. అంతేగాని మీ కక్కుర్తి ఆలోచనలతో వాళ్ళని పాడు చేసేది మీరే. కానీ చాలా షాపులు ఇప్పుడు రేటు పోయి అడుగుతారు, పక్క షాపులో పోయి అడుగుతారు. వాడు నేను ఇంత క్వాలిటీ ఇస్తాను అంటే, రే 40 రూపాయలు ఏముంటుంది రా పోయి, చికెనే కదా, మనం మోసపోతున్నాం రా పోయి, వీడు తగ్గిస్తున్నాడు, వీడి దగ్గరికి ఉందాం అంటే దెంగి వదిలేస్తారు. మంచి చెప్తాను కదా, ఎక్కడ పని చేయదు మంచితనం, కానీ మంచిగా గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఆలోచించే వాళ్ళు కూడా 10% ఉన్నా ఆ మంచి అందరినీ మారుస్తారు. ఇలా చెప్పేవాళ్ళు ఉండాలి. నాకేంటంటే కాస్త చెప్పడానికి ఈ మధ్యలో నేను నాకు ఎక్కువ స్టేజ్ ఫియర్ ఇవన్నీ చాలా ఉండేవి. నాకు స్టేజ్ మీద మాట్లాడడం అంటే చాలా ఇష్టం, కానీ ఆ ఫియర్ అనేది ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఏదైనా సరే మన వృత్తిని గౌరవిస్తూ, మన వృత్తిలో ఉండే అన్ని మెలకువలు, కస్టమర్స్కి ఎలా తినాలి అన్నీ కూడా చెప్పగలగాలి. అవి నేను సముద్రంలో ఒక నీటి చుక్కనే నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉంది ఈ వర్క్లో పని. అంటారు కదా కస్టమర్స్ చాలామంది, అంటే ఒక్కొక్క బ్రాండు కోళ్ళు ఒక్కొక్కలా ఉంటాయి. కోళ్ళన్నీ ఒకటే కదా, అది కదా ఇది అని అంటారు. అంటే కొంతమంది ఫీల్డ్లో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, జాగ్రత్తలు అలా తీసుకొని మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు నీ ఇంటికి తీసుకెళ్ళేది బ్రాండెడ్ తీసుకెళ్తావా? మన లోకంలో గుండు సూది నుంచి గులాబ్ జామ్ వరకు అన్నీ కల్తీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎందుకు? నేను సైకిల్ టైర్ కోసం అని వెళ్తే చీప్ లిక్కర్ బ్రాండ్ ఒకటి చెప్తాడు, హైయెస్ట్ బ్రాండ్ ఒకటి చెప్తాడు.
అది 90 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు వస్తుంది, ఇంకొకటో 170, 180 అంటారు. అరే ఏంద్ర బాబు ఇంత క్వాలిటీ అని మనం ఏమనుకుంటాం, మనకు మనీగా రావాలి, మనీకి అనేది రావాలి కదా బ్రాండెడ్లో. అట్లా ఈ ఫుడ్లో కూడా బ్రాండెడ్ ఇవన్నీ ఉంటాయి. మనం ప్రకృతి పడ్డామనుకో, ఇప్పుడు లేనివాడు ఉన్నవాడు అనే మాట కాదు ఇక్కడ, సంపాదించేది మన కోసమే. మంచిగా తినాలా, ఆరోగ్యంగా ఉండాలా. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించుకుంటావు. ఓకేనా? ఆరోగ్యం ఉంటే ఎంతైనా సంపాదించుకుంటావు. 4 పనులు చేసుకొని హ్యాపీగా చేసుకుంటావు. నీ కష్టానికి మంచి తిండి దొరికింది అనుకో, నీకు బాగుంటుంది. ఖచ్చితంగా ఏదో పని చేసుకొని హ్యాపీగా బతుకు. ప్రకృతి పడుతూ తింటూ ఇది తాగుతూ, మందు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, మనకు ఆరోగ్యం సహకరించిందంటే మనం మాట వినం. శరీరాన్ని నాశనం చేసేదాకా కంకణాలు కట్టుకుంటాం. అదంతే. సపోజ్ నేనే నా గురించే చెప్తున్నా. నాకు జామకాయలు ఇలాంటివన్నీ కొరికి 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 కరవీర కొరికి కొరికి అంటే అప్పుడు తెలియదు కదా మనకు. ఈ తెగ తినేవాడిని, గింజలు కూడా పటపట నవ్వలేవాడిని. సరే మనకు పనులు చెప్పాయి, ఒరే చిన్నోడా నువ్వు ఎక్కువ నవ్వుతున్నావు, ఇది పద్ధతి కాదు అని చెప్పి మొదటి పన్ను కొద్దిలా బొక్కబడింది. దానికి సిమెంట్ పూడ్చి మళ్ళీ ఏం చేశాను, తిండి మీద ప్రాణం అలాంటిది కదా, కర్ర 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 కొరికి తినడం నేర్చు. మళ్ళీ ఏం చేసింది, ఆ పక్కన ఉన్న పన్ను కూడా దిగింది. అట్లా 5 పనులు రిపేర్ వచ్చి రూట్ కెనాలు, క్యాపులు అన్నీ వేయించాను. డాక్టర్ ఏం చెప్పాడు, చిన్నోడా నువ్వు పల నవిలే టైం అయిపోయింది అంటే టైం అయిపోయింది, నీ పంటిని పలపలలు తగ్గించి మామూలుగా తిను, పలపలలు తగ్గించి మామూలుగా తిను. గట్టివి కొరకొద్దు, ఏదైనా సరే అంటే ఓవర్ గట్టివి కొరకొద్దు, ఇట్లా కొన్ని చెప్తారు. నేను ఈ క్యాబులు వేయించుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ప్రయోగాలు, మళ్ళీ జామకాయలు అట్లాంటి గట్టి మురుకులు ఇప్పుడు కూడా ప్రతిరోజు ఏముంటాయి పోతాయని చెప్పి మురుకులు పలపల నేను తిండిపోతున్నాను. కష్టపడతా కదా, నాకు తిండి సరిగ్గా అందకపోతే చిరాకులు వేస్తుంటాయి. అందుకోసం ఏదో ఒకటి అంటే సిస్టమేటిక్గానే తింటా, మరీ ఓవర్గా తిన్నా. ఈ చిల్లర తిండ్లు మురుకులని ఇవి అలా. అందుకోసమే మనకి ఏదైనా భగవంతుడు కొంతవరకు తినే అవకాశం ఇస్తాడు. అప్పుడు తిని కొంత మళ్ళీ విరామం తీసుకోవాలి. అంతేగాని ఉందిలే కానీ శరీరాన్ని ఏసులేసేసి శరీరాన్ని బాధ పెట్టకూడదు. ఈయన ఒకరోజు ఒక ఆయన చెప్పారు, ఆరోగ్యం గురించి చెప్తారు కదా, సన్నగా ఉండే ఏ పేర్లు గుర్తుండి సావు తప్పు నాయన, గుర్తుపెట్టుకోవాలరా, మంచి చెప్పే వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటూ హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఒక చింగిల్ పుల్కాలు, 2 పుల్కాలు 3 పుల్కాలు తినాలి. ఎందుకు అమ్మ ఆయన చెప్తారు కదా, కడుపు నిండా తినంటారా అది ఇది. మనం వాళ్ళకు పని చేయట్లేదు కదా అని చెప్పాడు. మంచి మాట అన్నాడు ఆయన. చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు, కడుపు నిండా తినాలి కానీ కష్టపడి పని చేయాలి కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను కష్టపడ్డా ఈ పని నా బిడ్డలు కష్టపడకూడదని వాళ్ళు ఆలోచించి మంచిగా చదువు చదివించి తేలితో పాటు సుఖంగానే బతుకుతున్నారనుకో. కానీ సుఖాన్ని ఎప్పుడు కంటిన్యూగా శరీరాన్ని పని చెప్పాలి, ఎక్సర్సైజులని అవి కానీ చేయాలి. కోతులు లెక్క తిని ఇలా అంటారు, పీత లెక్క ఏదో పని చేస్తే ఏడాది సెట్ అవుద్దా? అందుకోసమే కష్టపడి కష్టపడి తినటంలో మజానే వేరు.
అంతే కదా, మనం కష్టపడి రూపాయి సంపాదించుకుంటుంటే మనకెంత మజా వస్తుంది కదా. మనం చెప్పుకుంటాం చరిత్ర, అరే నేను ఇంత కష్టపడినా. పెట్టుకుందామా. అవి నేను ఇంత కష్టపడినా, ఇంత చేశానని మనం కష్టంలో చెప్పుకుంటాం. నేనే సంపాదించుకున్నా, నేనే ఇదంతా చేసుకున్నాను, ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా మాట. ఇది చెప్పుకునేటప్పుడు, నలుగురు చెప్పుకునేటప్పుడు, నాకు చూసినప్పుడు వీడి కష్టపడినాడరా అని చెప్పుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. అలా మనం ఏదైనా సరే మన చరిత్రను మనం సృష్టించుకోవాలి, అది ఏ విషయంలో అయినా సరే. నా దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే, సరేలే మనం మాటలు చెప్తూ ఎక్కడెక్కడికో పోతుంటాం కొన్ని విషయాల్లో. ఇప్పుడు నేను రేట్ల గురించి చెప్పా, క్వాలిటీగా తినమని చెప్పా. మీకు కోడి కూడా చూపిస్తాను. మీకు కోడి చేయడంలో ఇదండి, ఇక్కడ అంతా బంక బంక ఉంటుంది. ఈడ కాళ్ళ దగ్గర ఈడనో కొవ్వు నిండా ఉంటుంది. ఇదండి ఎంత నీట్గా చేశా. ఇలా నీట్గా చేయమని ఈ ముందర మెడ ఇలా తీయించుకోవాలి. ముందర ఇదేంటంటే బ్లడ్ మంచిగా ఉండదు, బాగుండదు. కట్ చేస్తారు. మీరు హోల్సేల్ ఆ రేట్ అది ఇదని బొమ్మ పోసానని చెప్తారు, ఉన్నది వాడి వేసేస్తారు. అందుకోసం పేపర్ రేటే తీసుకోండి, పేపర్ రేట్ తీసుకోండి, మంచిగా క్వాలిటీకి ఇవ్వండి. ఇట్లా ముందర మెడ తీయండి, అది ఇదని చెప్తే చేస్తారు. ఒకవేళ మీరు క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో ఎవరినైనా నిలదీయచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అంతేగాని మనం చేసే బకెట్ పనులు అయి ఉంటే పక్కన నిజాయితీగా ఉన్నామంటే ఎట్లా ఉంటారా? ఇవి మీడియం సైజు. ఇది కర్రీకి ఫ్రైకి ఒకే సైజు. ఎప్పుడైనా ఫ్రైకి కొద్దిగా చిన్నగా అంటాం, కానీ ఇంకా ఇవే సైజు. కర్రీకి ఫ్రైకి ఇంచుమించు ఒకే సైజు పడతాం. కస్టమరు 7:30 కల్లా ఇచ్చేయమన్నారు, ఇప్పుడు 8 అవుతాను. మైనస్ మనం టైమింగ్ మెయింటైన్ చేయాలి. కానీ ఈరోజు ఏంటంటే వర్షం కారణంగా ఫాములో బండి ఇరుక్కుపోయిందన్నమాట, రావట్లేదు. ఇప్పుడు గోదాంకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. అంటే అన్ని టైములు మన దగ్గర ఉండవు. అంతా ఎవరి కష్ట నష్టాలు వాళ్ళు ఉంటాయి. మనం అందరినీ చిరాకు పడకూడదు ఏ విషయంలో కూడా. ఎంతటి కోపిష్టినైనా మనం వ్యాపారంలో ఉన్నప్పుడు కంట్రోల్ చేయగలగాలి. అదే నీ సత్తా. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. చిల్లరోడు దగ్గర మనం వేరే వాకులు చెప్తే వాడు వింటాడా? అదన్నీ చిల్లరగానే మాట్లాడాలి. చదువుకున్నోడి దగ్గర చదువుకున్న మాటలే మాట్లాడాలి. సరే, మన వ్యక్తిత్వం కొన్ని ఉంటాయి. వ్యక్తిత్వం అలా ఉన్నప్పుడు కొందరు కొన్ని మార్చుకోరు. వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ మధ్యలోనే ఉండాలి. అలాంటి వాళ్ళు మనుషులకు తగ్గట్టు అట్లా మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది కూడా మనకి ఏంటంటే కొద్దిగా సరిగ్గా రాదు. ఈ మధ్యలో నేను నేర్చుకుంటున్నాను. హై క్లాస్ వాళ్ళతో ఎలా ఉంటాను నేనేంటంటే సరదాకి వెళ్ళి కొన్ని మాటలు తింటుంటా. టూ మచ్ చెప్తా సరదా కూడా ఉండాలి. మరీ ఎప్పుడు అలా చేయలేదు. నేనేంటంటే నాకు బోర్గా మూడిగా కూర్చోవడం ఇష్టం ఉండదు. సీరియస్గా సిన్సియర్గా మాట్లాడడం తెలియదు. అలా
అందరూ వీడేందరా ఇంత సిల్లీగా ఉన్నాడని అనుకుంటారు. కానీ నాకేందంటే నాకు ఇలా ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతానని అనుకుంటా. కానీ ఎవరినైతే బాధ పెట్టాను. నా గురించి ఎవరిని మాట్లాడినా అనుకున్నాను. నా విషయంలో నా అంతకు నేను అనుకుంటాను, నేను గొప్పగా మాట్లాడలేదు అని చెప్తాను. ఎందుకంటే నాకు రాదు, గొప్ప గొప్ప విషయాలు నేను నేర్చుకోలేదు. నమస్తే. చిన్నప్పటి నుంచి పని కస్టమర్లు అన్నీ అన్నా. ఏం చికెన్ అన్న? బోన్లెస్సా? సార్గా బోన్లెస్సా? ఎముకలు లేకుండా? ఇవేనా మెత్తవేనా బోన్లెస్? నువ్వు ఏది అడిగితే అది వేస్తా. ఇప్పుడు నేను వేరే ఆర్డర్ కొడుతున్నాను, నువ్వు దేంట్లో నాకు ఇది పలాంది కావాలని చెప్పేస్తా. చెప్పు, మెత్తదైనా బోనైనా? అది చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే మీలో లోపం పెట్టుకొని మమ్మల్ని అది లేదు బొక్కలు వేసారు అది ఇది అని కొంతమంది అంటున్నారు. అందుకోసం వాళ్ళని ముందే అడుగుతాను, పని మా చేతిలో ఉంది, వస్తువు మా చేతిలో ఉంది, మీరు డబ్బు ఇస్తున్నారు, మీకు న్యాయం జరగాలి. ఇదో మిఠాయి మాంసమేనా? ఒక సెకండ్ మరి తీసేసి అంత బోన్ కూడా ఉండాలి కదా, రుచి ఏమంటావు? ఓకే. ఏమన్నా సంగతి సార్ మంచిగా చూసుకుంటున్నాడా? అంటే వాచ్మెన్కి దానికి పెట్టుకున్నాడు. ముందు మనకు రూమ్ చెప్తానంటే అంటే నువ్వు డ్యూటీ బయట చేసేవాడు ముందు అంతగా టెంపరేచర్ చేసి ఉన్నా, అందులో వెళ్ళిపోయే వారికి అన్నాడు. ముందు ఫస్ట్ నెలకు ముందు వేరే అతను ఉన్నాడు, అతను పోయే వారికి టెంపరీగా చేసింది. టెంపరీగా చేసి అక్కడ పోయిన తర్వాత వద్దగానే అన్నారు. సరే సార్ చేసేవాడు. చేస్తే మన దేనికంటే మళ్ళీ వేరే వాళ్ళు కొంచెం తక్కువ వస్తే ఆమె నీకు చెప్పాడు ముందే? లేకపోతే లేదయ్యా మాకు అవసరం లేదు ఇలానే ఏదైనా అబద్ధాలు చెప్పి నిన్ను పంపించిన తర్వాత పెట్టుకున్నాడు అట్లా? అలా చేసిందా? ముందు మనం పెట్టుకుంటున్నారు, పెట్టుకుంటానని తర్వాత ఏదో మనకంటే మనం 15,000 మాట్లాడుకున్నాం. ఓకే ఉంది. మాట్లాడుకున్న తర్వాత ఏదో మనకంటే తక్కువ దొరికితే 20,000 పెట్టుకున్నాం. ఏం రాబోనే ఆయన కానీ రెంట్లో వస్తూ ఉన్నాయి, మినిమం 2 లక్షలు రెంట్లో వస్తున్నాయి కదా. ఎందుకు అభివృద్ధి మంచిగా చేసేవని చూసుకోవాలి కదా. నువ్వు అయినా కానీ పర్మనెంట్ చేస్తానన్నావు. పర్మనెంట్ చేస్తాను కానీ వాళ్ళకి చెప్తానికి అవసరం లేదు అని లేక రైట్. మొన్నటి దాకా వాళ్ళ కూతురు వాడి దింగేది అవసరం తండ్రి డబ్బులు ఉన్నోళ్ళు తెలియదు. మళ్ళీ వచ్చి మర్చిపోతాను అన్నా ఇప్పుడు ప్లీజ్ ఇదో కావాలంటే ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే ఆర్డర్ ఉంది ఇప్పుడు, ఆ ఆర్డర్ వాళ్ళకి లేట్ అయిపోయింది. ఇదో ఆర్డర్ చేస్తున్నాను. ఓకే నా మర్చిపోద్దు అన్న, నీ నెంబర్ ఒకసారి నీ నెంబర్ నువ్వు పుచ్చుకున్నా మర్చిపోయినా, ఎందుకంటే క్రమశిక్షణ పని చాలా అవసరం మాకు. 91771580 43 2 4 6 8 10 అన్న ఒక గంటలో తెచ్చి రైట్. ఎవరికి వ్యాపారంలో ఉద్దరేయకూడదు తప్ప బిజీలో ఉండని ఇప్పుడే తెచ్చిస్తా అన్నా కూడా కొన్ని సమయాలు చూసుకోవాలి. కానీ మనుషులు బట్టి కూడా మనుషులు అప్పలా లేరు. ఒకప్పుడు నీతి నిజాయితీ ఇవన్నీ ఉండేవి, ఇదంతా చిల్లరనాయం లేక మర్చిపోతే సార్ దొబ్బేస్తే. ఒక కస్టమర్కి మొన్న మా సారు అంటే మా మామని నేను సార్ అంటాను, నాతో పాటు వర్క్ చేస్తాను. ఆయన
చికెన్ తీసుకుపోయాడు. ఫోన్ చేశాడు, ఇట్లా అరే 1 కేజీ చికెన్ తీసుకున్నాడు, ఆ ఫోన్పే అవుతలేదు, మళ్ళీ తర్వాత వచ్చేస్తాడంట. ఓకే సరే, ఈ ఫోన్ నెంబరు రాసుకోవడం మర్చిపోయాడు ఆయన. సరే అంటే నేను ఏంటంటే ఈ ఫోన్ నెంబరు రాసుకోవడం వలన ఇప్పుడు కొంతమంది గబ్బునాయలు అప్పుడు ఎత్తారు. ఈ రోజు నేనే ఇచ్చాను 350 రూపాయలు నైట్ చికెన్ తీసుకున్నాడు, ఒక 150 ఇచ్చాడు, 200 ఇవ్వలే, ఇప్పటికి ఇవ్వలే, నెల అయింది. కొన్ని వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. సరేలే, అతను ఇచ్చేది ఉండే ఇస్తాను అని తర్వాత మెల్లిగా అంటే ఓకే, అతను మా సార్ ఇచ్చాడు, ఒక 4-5 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అడిగితే ఎక్కడిది, నేను ఆ రోజే ఇచ్చేసాను కదా అని అన్నాడు. ఇలా ఉంటాను. మన మనసు మనం మోసాలు చేయొచ్చు. మనిషి తెలియకుండా ఎన్ని తప్పులు చేసినా, తెలిసి తప్పు చేస్తే నీ మనసుకి దానికి సమాధానం చెప్పాలి. అది నిన్ను చంపేస్తుంటుంది. ఒరే నువ్వు మోసం చేసావు, నువ్వు చేసింది తప్పు అని మనం లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది. అది మనం తెలిసి ఒకరికి రూపాయి మోసం చేసినా దానికి 100 రూపాయలు నష్టపోతాం. మన మోసం అనేది మన కళలో కూడా రాకూడదు. ఇప్పుడు నువ్వు నీ వర్క్, నీ క్వాలిటీ నువ్వు మెయింటైన్ చేసేటప్పుడు ఓ 10-20 అడుక్కో, నేను చాలా ఇంత నీట్గా చేస్తాను సార్, నా అలాగా అంటే నీ పని తెలిసిపోతుంది. అరే పలానా వాడు వస్తే నీట్గా చేస్తాడ్రా, వాడు అదే ఇది అని చెప్పి ఉంటాయి. అంతేగాని మోసం చేసి ఒకరికి అంటే దొంగతనం, మోసం, దగా, కుట్ర ఇట్లాంటి కొన్ని మాటలు ఉంటాయి. మనం దానికి చాలా దూరంగా ఉండాలి. చూశారుగా ఎలా కట్ చేస్తున్నాను ముక్కలు. నేను ముక్కల గురించి వదిలిపెట్టి ఏడవ మొదలు పెడితే ఏడుకోపోతుంది మాటలన్నీ. ఇంత నీట్గా కట్ చేయించుకోవాలి. చూడు, ప్రతి ముక్కకు చరిత్ర ఉంటుంది, ఎక్కడ ఇంత జిడ్డు ఉండదు. చాలామంది నా దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కొంతమంది కడుక్కోకుండానే అలా వేసుకొచ్చుకున్నాను. ఎందుకంటే నేను 3 సార్లు వాష్ చేస్తాను. మాకు వాటర్ ప్రాబ్లం లేదు, కొన్ని వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా చేసుకుంటారేమో, కానీ చికెన్ షాప్ అనే మాట ఉన్నప్పుడు వాటర్ ఫుల్గా ఉంటారు. వాటర్ లేకపోతే చాలా కష్టం. మనం కోడి చేసేటప్పుడే ఉంటుంది ఇదంతా. కోడి చేసేటప్పుడు 90% అక్కడనే కొవ్వు కానీ అన్నీ కానీ అక్కడనే పోతాయి. చిన్న కత్తితోనే చేయగలుగుతాం. ఇక్కడ ఏంటంటే కొన్ని వేస్ట్ బోన్స్ అని ఉంటాయి కదా, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. మంచి 12 కోళ్ళు వచ్చినాయి ఈరోజు. ఒక కోడే 2 కేజీలు ఉంది. 2 కేజీల కోడి ఇది చికెనే అంటే 3 కేజీలు ఆ మధ్యలో అలా ఉంటుంది. ఎనిమిదిన్నర అవుతుంది, 8:10. మా పిల్లోని స్కూల్ దగ్గర వదిలేయాలి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు లేరు. నేను వీడియో తీయడానికి ఫోను స్విచ్ మోడ్లో పెట్టాను. ఎవరైనా ఫోన్ చేశారనుకో వీడియో ఆగిపోతుంది. ఈ మధ్య అంటే చాలామంది అడుగుతున్నారు, అన్న మీరు చికెన్ గురించి వీడియోలు పెట్టట్లేదు, అడ్డమైన పంచాయతీ పోయింది, అసలైన మీ వృత్తిని మర్చిపోతున్నారని. నిజంగా నాకేంటంటే నేను పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే పెడతాను.
అబ్బా ఏదైనా సరే మ్యాటర్ ముందు విషయం ఉండాలి. అడ్డగోలుగా ఊరికి పెట్టుకుంటూ పోయి వెళ్ళేవాడిని. ఏదైనా మా అభిమానులు ఆశించాలి. అక్కడ అడుగుతూ ఉంటే మనకు కూడా ఆశించాలంటే మన వృత్తిని మనము డెవలప్ చేసేలాగా అన్ని ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని చెప్పగలగాలి కష్టం వీక్షకులకు. అంతేగాని నువ్వు పెట్టిన పంచాయతీ వేరే అయ్యి వృత్తి చెప్పకుండా వేరే వేరే ఏవేవో అటాయిన విషయాల దగ్గర తెలిసిన విషయాల్ని చెప్పాలి. తెలిసిన విషయాల్ని చూసిన విషయాల్ని ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏదైనా సరే మన చికెన్ గురించి అస్తమానం చెప్పినా బోర్ కొడతారు కదా. మనది ఒక 50% వాడుతూ మిగతా అన్ని విషయాల్లోని మన చుట్టూ జరుగుతున్నది, మనం తింటున్నా, ఏం చేస్తున్నా, మా నాన్న, బంధువులు, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అన్నీ ఇన్వాల్వ్ అయిపోవాలి. మనం మన నిజ జీవితంలో ఎలా ఉంటున్నామో అలా చూస్తే ఇష్టపడతారు. అరే మన ఆడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉందో అందరూ చూస్తుంటారు. నలుగురికి మార్గదర్శకం కావాలి. చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు అన్న ఇలా అంటే నాకు పరిపక్వత లేదు, నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. అంతేగాని కొంతమంది అనుకుంటారు వాళ్ళు పని రాకుండా షాపులు పెడతాం అది ఇది అని. దాంట్లో కూడా ఉన్నాయి. నీకు డబ్బు ఉంటే వర్కర్స్ని పెట్టుకోవచ్చు. కానీ నువ్వు పెట్టేది ఫస్ట్ టైం ఉండి కష్టపడడానికి అంటే అప్పు సొప్పు తెచ్చి నీకు పని రాకుండా వర్కర్స్ని పెట్టావు అనుకో నాకే అయిపోయింది. నువ్వు ఎత్తేసి అట్లా నేను ఇద్దరు మురికి చెప్పిన మాట అయినా కూడా పెట్టారు, లేపేశారు షాప్. చెప్తే ఎందుకంటే మీరు షాప్ పెట్టాలనుకున్నప్పుడు మీకు డబ్బు ఉంటే వర్కర్స్ని పెట్టుకోండి. కానీ మీకు డబ్బు లేదు, మొదట కష్టపడుతున్నాం అది ఇది అన్నప్పుడు మీరు ముందు ఒక 2 సంవత్సరాలు వర్క్ నేర్చుకోండి, డబ్బు సంపాదించుకోండి, దాంతో పెట్టుకోండి, మీకు అనుభవం వస్తుంది. అంతేగాని ఏదో మేము పెడుతున్నాం అప్పు తెచ్చి తీసుకొచ్చి దీంట్లో పక్కనోడు ఎదిగాడు, ఆ పక్కనోడు ఎదిగాడు, ఇద్దరు 2-3 బిల్డింగ్లు కొన్నాడు. ఇలా ఉంటే వాళ్ళ కష్టం. ఎదుటివాడు పైకి వస్తున్నాడంటే వాడు ఎంత కష్టపడి పైకి వస్తున్నాడో మనం అది తెలుసుకోవాలి. అంతేగాని చిల్లరగా మనం పని రాకుండా కూడా షాపులు పెట్టేసి అప్పు తెచ్చి ఏదో ఆవేశంతో పెట్టామనుకో అదే గుర్తుపెట్టుకోండి. పని నేర్చుకున్న తర్వాతనే మీరు డబ్బు సంపాదించుకొని మీరు కష్టపడిన రూపాయితో మీరు ఏ వ్యాపారం అనేది చేసుకోండి. అప్పుడే మీరు చిన్న బిడ్డ కింది నుంచి ఎదగాలి మనం. అంతేగాని ఏదో ఒకటేసారి మనం పైకి రావాలంటే ఏది రాదు. ఆవేశపడద్దండి. నేను అన్నీ కూడా మీకు వివరంగా చెప్తూనే ఉంటాను. బిజినెస్ గురించి అన్నీ కూడా ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటాను. ఈరోజు చూశారు కదా చికెన్ గురించి. మీరు ఏ చికెన్ షాప్కి వెళ్ళినా సరే క్వాలిటీ ఇమ్మని చెప్పండి. పేపర్ రేట్ ఇచ్చినా పర్వాలేదు, మాకు పేపర్ రేట్ ఇచ్చినా మీరు ఓకే. కానీ నీట్గా పువ్వు తీసేసి ముందు మెడ తీసేసి మాకు నీట్గా వస్తువు కావాలి. ఏ మాత్రం మీరు అవి కనిపించినా సరే మీకు డబ్బులు ఇవ్వను. ఆపండి, మీరు అడ్వాన్స్ ఇచ్చి ఆపండి. మీకు వస్తువు నీట్గా లేనప్పుడు మాకు ఇలా ఉంది మాకు వద్దు అని మీరు చెప్పగలిగితే ముందే స్ట్రైట్గా చెప్పేసేయండి. మీరు ఇలా ఏమి చేయొద్దు, మాకు నీట్గా లేకపోతే మేము ఇలా ఇవ్వము డబ్బులని. అప్పుడు వాళ్ళు అలా సిన్సియర్గా చేస్తారు వాళ్ళ పని వాళ్ళు. మీరు కూడా మీ పని మీ అడగడం మీరు సిన్సియర్గా చేసినట్టు. ప్రతి పనిలో కూడా తెలుసుకోవడంలో చేయడంలో సిన్సియర్గా లేకపోతే మనల్ని ప్రతి వారు మోసం చేస్తుంటారు. మన కక్కుర్తే చెప్పా కనుక ఆశపడడంలో తప్పలేదు, కానీ అత్యాశ పడితే ప్రమాదానికి గురవుతారు. ఓకేనా? ఓకే, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.